హాయ్. మా అక్షయ ఇంకో కొత్త కథ చెప్పమ్మా అంటుంది మళ్ళీ. ఇప్పుడే ఒకటి చెప్పా, మళ్ళీ ఇంకోటి చెప్పమంటుంది. సరే, ఒక చిన్న రాజు కథ చెప్తా. నా దగ్గర రాజు కథలు లాట్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. బాలమిత్ర, చందమామ, కార్టూన్స్ ఇవి చాలా ఉన్నాయి నా దగ్గర. రాజుగారి అయితే కోకొల్లలు. ఇప్పుడు ఒక తెలివైన రాజుది చెప్పుకుందాం కదా. ఒక ఊళ్ళో ఒక బాగా తెలివైన రాజు ఉండేవాడు. అతనే నేను తెలివైన వాడిని అని అనుకునేవాడు. తెలివైన వాడిని అనాలి చుట్టూ ఉన్నాళ్ళు కూడా, జనాభా, ఆయన స్నేహితులైనా మంత్రులైనా బొట్టులైనా అనాల్సిందే. అనకపోతే శిక్ష, ఖైదు. తెలివైన వాడిని నేను ఫీల్ అవుతా ఉంటాడు బాగా. నాకంటే తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు? లేనంటే లేరు ఈ భూప్రపంచంలో అనేవాడు. ఒకసారి పక్కూర్లోనే ఒక తెలివైన వాడు ఉన్నాడండి అని ఒక ఆయన చెప్పారు. అతను ఏమిటో చూడాలి, అతన్ని క్వశ్చన్స్ వేయాలి, నాకంటే తెలివైన ఆన్సర్ చెప్పగలరా లేదా పరీక్షించాలని ఆ ఊర్లో పక్కూరికి వెళ్ళాడు. పక్కూర్లో ఏమని పేరు చూద్దాం, సుబ్బయ్య. సుబ్బయ్య మహా తెలివైనవాడని చెప్పేసరికి సుబ్బయ్య ఉన్న ఊరికి పొద్దున్నే వెళ్ళిపోయారు రాజుగారు. ఇష్టమైన గుర్రాన్ని దౌడు తీసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ దగ్గరలోకి వెళ్ళాక, ఇక్కడ సుబ్బయ్య ఎవరండి అని పొలం పనులు చేసుకున్న ఉన్న వాళ్ళని అడిగాడు. కట్ట మీద నుంచొని అడిగేసరికి, ఇగోనండి ఆ గట్టు మీద అవతలే ఉన్నాడు సుబ్బయ్య, ఆ సుబ్బయ్య తెలివైనాడు మా చుట్టుపక్కల వాళ్ళన్నిటిలోకి అని చెప్పేసరికి రాజుగారికి, ఏంటి ఈ సుబ్బయ్య, ఈ పొలం పని కలుపులు తీసుకున్న సుబ్బయ్య తెలివైనాడు అని చెప్పి వెళ్ళి, సుబ్బయ్య ఇట్రా 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 అని పిలిచి, ఏంటి నువ్వు తెలివైనవాడు అని చెప్తున్నారు ఊళ్ళో అందరికీ, అడిగితే ఇదే చెప్తున్నారు, మా రాజ్యంలో కూడా అదే చెప్పారు, నేను చూడాలనిపించి నేను వచ్చాను, మీ రాజు నేనే అని పరిచయం చేసుకునేసరికి, అవునండి ఆయనయ్య, అవునండి బాబు గారు, అవును, అందరూ నన్ను తెలివైనవాడని అంటారు, నేను తెలివైనవాడేనండి, నేను తెలివిగానే ఉంటాను, వీళ్ళు కూడా అలాగే అంటారండి, నన్ను తెలివైనవాడనే అంటారు వీళ్ళు కూడా అనేసరికి, సరే నీ తెలివేంటో చూపించు ఒకసారి నాకు అంటాడు. తెలివేంటో తెలివిని చూపించేదేంటి, ఇప్పుడు ఏదైనా సందర్భం వస్తే తెలివిగా మాట్లాడాలి, పూరించాలి తెలివిగా. ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా పని చేయాలంటే తెలివిగా కర్తవ్యం పూర్తి చేసి రావాలి. తెలివిని చూపించమంటాడేంటి అని పిచ్చెక్కింది సుబ్బయ్యకి. తెలివిని చూపించమంటాడేంటి, కనసాలి రాజు అయితే అయ్యాడు, తెలివిని చూపించమంటాడు ఏంటి, ఈ రోజుల్లో చూపించేదేముంటుంది, ఇదేమన్నా గ్లాసులో నీళ్ళ జ్యూసా, ఇదేమన్నా పదార్థమా, మన తెలివితేటలు సందర్భాన్ని బట్టి ముందుకెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ వేసాడు. మరి రాజుగారు కదా, రాజుగారికి ఎదురు చెప్తే కొరడా దెబ్బలు, ఏం చేస్తాడో తెలియదు. పైగా ఆయన తెలివైనాడని ఆయనే చెబుతున్నాడు, నువ్వు తెలివైనాడు అని చెప్పావని పరీక్ష చేయడానికి వచ్చాను అంటున్నాడు. ఇప్పుడు నేను కానీ తొలగిపోయి లొంగిపోయానా నా పని అయిపోయింది, ఎందుకంటే ఆయనే తెలివైనాడుగా ప్రూవ్ చేసుకోవాలని వచ్చాడు. అర్థమైపోయింది సుబ్బయ్యకి, కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఏం చెప్పాడు, అయ్యగారు మా బావమరిది నిన్న వచ్చాడండి, తెలివితేటలు బావమరిదికి ఇచ్చి పంపించానండి, అత్తగారింటికి వెళ్ళిపోయినాయి, ఇప్పుడు ఆ తెలివితేటలు నేను తీసుకురావాలంటే ఆ ఊరు వెళ్ళాలండి నేను ఇప్పుడు, మరి మీరు ఇప్పుడు వెళ్ళిపోతారు కదా రాజ్యానికి, ఇప్పటికిప్పుడు తేటం కష్టమండి మరి అన్నాడు. తేటం కష్టమేంటి, తెలివితేటలు నాకు చూపించాల్సిందే, నువ్వు నీకు అంత కష్టమేం ఉండదు, నా గుర్రాన్ని తీసుకెళ్ళిపో, టక్కని వెళ్ళిపో, నేను వచ్చేదాకా నేను ఇక్కడే కూర్చుంటాను నీ పొలం దగ్గర అన్నాడు. ఇది తెలివితేటలు, రాజుగారి తెలివితేటలని సుబ్బయ్యకి అర్థమైపోయింది, ఇంకా బాగా అర్థమైపోయింది. సరేనండి, గుర్రం ఏముంది, ఎక్కుతా దౌడు తీస్తాను, వెళ్ళిపోద్ది మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాను చక్కగా తీసుకొని వచ్చేస్తా, చీకటి పడ్డాకైనా వచ్చేస్తా. అయితే మంచి బట్టలు లేవండి, పొలం పని చేస్తూ ఉన్నాను, మంచి బట్టలు లేవు, నగలేదు ఒంటి మీద, నాకు నగ ఉంగరం ఏం పెట్టుకోలే, పొలం పని కోసం వచ్చాను, మరి ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళాలంటే ఎలాగండి అల్లుండి, శుభ్రంగా వెళ్ళాలి కదా, పట్టు పంచ బాగా అన్నీ పై పని చేసుకొని వెళ్ళాలిగా అనేసరికి మొత్తం రాజుగారి ఒంటి మీద ఇవన్నీ తీసి సుబ్బయ్యకి ఇచ్చి, రాజుగారిది రాజముద్ర ఉన్న ఉంగరాలు అవి కూడా పెట్టేసి, ఆహా కొత్త పెళ్లి కొడుకులాగా తయారు చేసి తనకి ఇష్టమైన గుర్రాన్ని కూడా ఇచ్చి, తెలివితేటలు తొందరగా తీసుకొని వచ్చేసి ఇక్కడే ఉంటానని చెప్పి ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళి వచ్చేసి అని పంపించేశాడు. సూపర్ డీలక్స్ లాగా వెళ్ళిపోయాడు కానీ రాలా సుబ్బయ్య, రాలా, ఇక తిరిగి రాలా. నీకేమనిపిస్తుంది? అందరూ అదే అనుకుంటారు కదా. రాజుగారు ఇవన్నీ ఇచ్చాడు, రాజముద్ర కూడా ఉందంటే
ఎంత క్రైమ్ అయినా చేసేయచ్చు. క్రిమినల్ యాక్టివిటీస్ ఎన్నైనా తెలివైనాడు అసలే. తెలివైనాడు కాబట్టి సులాభం కోసం ఏమైనా చేయొచ్చు. రాజ్యంలోకి వెళ్ళిపోవచ్చు. రాజుగారు తెమ్మన్నారు, ఇదిగో ముద్రించి పంపించారని చూపించి ఏమైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు పొరుగు దేశానికి. అయితే సుబ్బయ్య అలా చేయలే. చీకటి పడ్డాక రాజుగారి మెయిన్ గేట్ ఉంటుందిగా, అక్కడికి వెళ్ళిపోయి ఉంగరాలు, బట్టలు, తిని వేరే బట్టలు వేసుకొని ఉంగరాలు, నగలు, బట్టలు, గుర్రాన్ని మొత్తాన్ని బొట్టలు కప్పచెప్పి రాజుగారికి ఇచ్చేయండి అని చెప్పి ఒక చిన్న చీటీ ఇచ్చాడు. ఇదేనండి తెలివైనాడు జిత్తుల జంత్రి సుబ్బయ్య అని రాశాడు. తెలివైనాడు జిత్తుల జంత్రి సుబ్బయ్య అనే చీటీ చదువుకొని, ఆహా ఇదా తెలివితేటలు, రాజునే బోల్తా కొట్టించాడు, ఇది తెలివితేటలు. రాజుకి చీకటి పడ్డాక అర్థమైంది. రాజు చూసి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ బొట్టలు ఎవరిలో ఉంటారుగా, చూస్తూ ఉంటారుగా రాజుగారు రాలేదేంటని. అయితే భటుడికి ఈ చీటీ అవి ఇచ్చి అన్ని నగ ఏమీ తీసుకోకుండా బాగా రాసి పంపించాడు. తెలివితేటలు మనం చూపించేది కాదు, ఒకళ్ళు అడిగితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. పక్కన వాడిని తప్పించాలి, మనం చిత్తు చేసేయాలి. అది తెలివితేటలు అంటే. రాజును ఓడగొట్టాడు కదా తన తెలివితేటలతో. రాజు చాలా హ్యాపీ అయిపోయి తెల్లారి మళ్ళీ సుబ్బయ్యని పిలిపించుకొచ్చి, తెలివైనాడు బయట ఉండకూడదు, చాలా ప్రమాదం, మన రాజ్యంలోనే పెట్టుకోవాలి మన కళ్ళ ముందు. మాత్రం అన్న ఉపయోగపడింది. రాజుగారి దర్బార్లో ఉంటే మనకి సలహా సంప్రదింపులకి మంచిగా యూజ్ అవుతాడు. ఒక IAS లాగా పడి ఉంటాడు, ఒక డివిజన్కి వేసుకోవచ్చు అని చెప్పి తన కళ్ళ ముందే పెట్టుకున్నాడు. బాగుందా? జిత్తుల జంత్రి సుబ్బయ్య. తెలివైనవాడిని అని అనుకోరు కదా. తెలివితేటలు ఉంటే ఎదుటోటి చెప్పాలి. ఆయన తెలివిగా సలహా చెప్తారు, తెలివిగా పనులు జరిపిస్తాడు. తన స్వలాభం చూసుకోకుండా పక్క మనిషి పరోపకారం కూడా చేస్తాడు తెలివైనవాడు. అంతేనా? అలా అనుకోవాలి. అంతేగాని అది ఒక వస్తువు కాదు, పదార్థం కాదు చూపించడానికి. బాగా జరిగింది రాజుకి. బాగుందా? కథ కంచికి మనం ఇంటికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.